హలో మై డియర్ అచీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పాలిసెట్ సిరీస్. సో ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం క్వశ్చన్స్ ఆన్ రియల్ నంబర్స్ అగైన్. ఓకే, సో రియల్ నంబర్స్ మీద నిన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివాం కదా. సో సేమ్ అలాగే ఇవాళ కూడా ఇంకో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ 20 క్వశ్చన్స్ కూడా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ Polytechnic AP and TS previous paper and TS and AP RJC previous paper. Okay, ready unnara mari? Then firstly do like the video, yeah, do like the video. Chalo. And one more important thing, Polyset series part 1 notes already blog lo update chesaru, so check cheskondi. Okay, and part 2 di kuda repatlopu I'll update, right? So we are going to start series Polyset series part 3. ఓకే, ఈ సిరీస్ మీకు పాలిసెట్ కి యూజ్ అవుతుంది, ఏపీటీఎస్ అండ్ ఏపీటీఎస్ ఆర్జేసీ ఎగ్జామ్ కి కూడా యూజ్ అవుతుంది, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. The value of root over x by y plus 2 plus y by x is how much? The value of root over x by y plus 2 plus y by x is how much? This is a question. So me options, your options are, give me 1 second. Your options are x by root y plus root y by x. Option 2, x by y plus y by x. Next option, root over x by y plus root over y by x. And next option ఏంటంటే root x by y plus y by root x. చలో ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ఈ క్వశ్చన్ టిఎస్ పాలిసెట్ 2016 లో ఇచ్చారు. సో ఆన్సర్ ఏమై ఉండొచ్చు? సో ఏం చేస్తారంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ ఉంది కదా మనకి డెసిమల్ రేషనల్ ఫామ్ లో ఉంది. ఒకసారి చూడండి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, రేషనల్ ఫామ్ లో ఉంది. సో ఎక్స్ బై వై ప్లస్ 2 ప్లస్ వై బై ఎక్స్. సో సింపుల్ ఫస్ట్ ఏం చేయాలన్నా ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో యువర్ ఎల్సిఎం విల్ బి ఎక్స్ వై, డినామినేటర్ విల్ హ్యావ్ ఎక్స్ వై. ఇక్కడ వై ఉంది కదా, సో దీన్ని మల్టిప్లై బై ఎక్స్ చేస్తే మీకు న్యూమినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సింపుల్ ఎల్సిఎం, మీకు ఎల్సిఎం తీసుకోవడం వచ్చు అని అనుకుంటున్నా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఏ ఫార్ములా? ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ వై ఉంది. ఓకే, ఇది మొత్తం రూట్ లో ఉంది. సో దీని రూట్ సపరేట్ చేస్తే ఏమొస్తుంది? రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ వై వస్తుంది, అవునా? ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? న్యూమరేటర్ లో ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై రూట్ ఎక్స్ వై. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ లో మీకు సపరేట్ ఉంది, అవునా? 2 డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇది కూడా నేను సపరేట్ చేస్తాను, సపరేట్ టర్మ్స్ రాద్దాం. ఓకే, సో ఎక్స్ బై రూట్ ఎక్స్ వై ప్లస్ వై బై రూట్ ఎక్స్ వై డినామినేటర్ సపరేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ బై ఈ రూట్స్ కూడా సపరేట్ చేద్దాం. రూట్ ఎక్స్ రూట్ వై ప్లస్ వై బై రూట్ ఎక్స్ రూట్ వై. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ ఇంకొక స్టెప్ కూడా రాస్తాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ ని రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాయొచ్చుగా, డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై ఉంది. ప్లస్ వై ని రూట్ వై ఇంటూ రూట్ వై అని రాయొచ్చుగా, డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై ఉంది. సో ఒక రూట్ వై ఒక రూట్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మీకు? రూట్ ఎక్స్ బై రూట్ వై ప్లస్ రూట్ వై బై రూట్ ఎక్స్. ఆర్ ఎల్స్ సింగిల్ స్క్వేర్ రూట్ లో తీసుకుంటే రూట్ ఓవర్ ఎక్స్ బై వై ప్లస్ రూట్ ఓవర్ y by x. ఏ ఆప్షన్ చూడండి, రూట్ ఓవర్ ఎక్స్ బై వై ప్లస్ రూట్ ఓవర్ వై బై ఎక్స్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అర్థమైందా? సింపుల్ గా ఎల్సిఎం తీసుకున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం, న్యూమరేటర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేసి డినామినేటర్ సపరేట్ చేసి మళ్ళీ ఎక్స్ రూట్ ఎక్స్ ఈ రెండు క్యాన్సిల్ అయితే వై రూట్ వై క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ వాట్? ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఏపీ పాలిసెట్. దిస్ ఈస్ గివెన్ ఇన్ ఏపీ పాలిసెట్ 2017 పేపర్. సో చూడండి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు. పాజిటివ్ రేషనల్ నంబర్, నెగటివ్ రేషనల్ నంబర్, పాజిటివ్ ఇర్రేషనల్ నంబర్, నెగటివ్ ఇర్రేషనల్ నంబర్. ఆన్సర్ ఏమై ఉండొచ్చు? రూట్ 3 ప్లస్ రూట్ 5 ఏమైతుంది చూడండి, 2 ఇర్రేషనల్ నంబర్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఫైనల్ ఆన్సర్ ఇర్రేషనల్ నంబరే వస్తుంది.
టూ ఇర్రేషనల్ నెంబర్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఫైనల్ ఆన్సర్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, విచ్ మీన్స్ నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ఈ రెండింటికి ఇర్రేషనల్ వస్తుంది. కానీ మళ్ళీ ఇర్రేషనల్ టూ ఆప్షన్స్ ఉన్నాయి, పాజిటివా నెగిటివా అని. సో పాజిటివ్ వస్తుందా, ఇది చూడండి రెండు పాజిటివ్ నెంబర్స్ కదా, రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. సో ఆన్సర్ విల్ బి పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ కూడా ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. క్లియర్? Let's move on to the next question. If a plus b is 5, ab is 6, then a cube plus b cube. Very simple. ఇది కూడా a cube plus b cube formula. Simple formula substitution. Options ఏంటంటే 5, 25, 35, 125. సో ఆన్సర్ ఏమై ఉండొచ్చు? a plus b whole cube formula తెలుసా మీ అందరికి? It is nothing but a cube plus b cube plus 3ab into a plus b. ఇది కదా ఫార్ములా. ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి, అవునా? మనకి ఏం కావాలి? a cube plus b cube. సో a cube plus b cube వాల్యూ ఎలా వస్తుంది? ఈ టర్మ్ ని RHS ట్రాన్స్పోజ్ చేయండి. సో మీకు ఏమొస్తుంది? a plus b హోల్ క్యూబ్ మైనస్ 3ab ప్లస్ ఉంది కదా, ప్లస్ 3ab మైనస్ 3ab అవుతుంది, రైట్? సో a plus b వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. a plus b వాల్యూ ఇస్ 5. సో 5 cube మైనస్ 3 ఇంటూ ab వాల్యూ ఇస్ 6. and a plus b value మళ్ళీ ఎంత? 5. okay, 5 cube is 125 minus this is 18 into 5. 18 into 5 ఎంత వస్తుంది మనకి? 90. okay, so your final answer will be how much? 35. okay, so option C is correct. right, but ఇక్కడ 25, ఇక్కడ 10, 35. ఈ question it is given in AP Polyset. okay, it is given in AP Polyset. is it easy? are you finding the questions easy? Comment and let me know, yaar. Are the questions interesting? Are you finding it easy? Chalo, next question. Next question. Is solve cheyadaniki try cheyandi. So మీ ఆప్షన్స్ ఏంటంటే log 0, log 1, log 9/8, log 72. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వెరీ సింపుల్ యార్. 2 log 3 minus 3 log 2 is equals to, మనకి ఫార్ములాస్ తెలుసు కదా, m log x is equals to log x power m. అవునా? ఈ m ఇక్కడ x కి పవర్కి వెళ్తుంది. సో ఈ 2 కూడా ఇక్కడ 3 కి పవర్కి వెళ్తుంది, ఈ 3 ఇక్కడ 2 కి పవర్కి వెళ్తుంది. ఓకే, సో యూజింగ్ ద లాగరిథం. సో ఏమవుతుంది? log 3 స్క్వేర్ అవుతుంది అండ్ ఇది log 2 క్యూబ్ అవుతుంది. log 3 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 9 మైనస్ log 2 క్యూబ్ అంటే 8. ఇంకొక లాగరిథమిక్ ఫార్ములా మనకు తెలుసు, log a మైనస్ log b ఏమవుతుంది? log a బై b. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది అంటే ఇక్కడ డివిజన్ అవుతుంది. ఓకే, సింగిల్ లాగరిథం తీసుకున్నప్పుడు. సో ఇది log 9/8. ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకొని మార్క్ చేయడం అంతే. సో దిస్ ఇస్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అండ్ ఈ క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ AP Polyset 2017. next question, log 2 into log 2 into log 5 to the base 25 is how much? okay, so actually ఇది log, ఇది క్వశ్చన్ ఏంటంటే log of log 5 to the base 25, ఈ log కి base 2. ఓకే, 2 logs ఉన్నాయి ఇక్కడ, అబ్జర్వ్ చేయాలి మీరు. 2 logs ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇలా రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. log of ఇది, ఓకే, base 2. చలో, యువర్ ఆప్షన్స్ ఆర్, స్టార్ట్ చేయండి సాల్వ్ చేయడం. and your options are 0, 1, minus 1, 1/2. okay, ఏమొస్తుంది? సో ఫస్ట్లీ దీన్ని సింప్లిఫై చేస్తున్నా. ఓకే, సో log to the base 2, ఇక్కడ ఏముంది? log 5 to the base 5 స్క్వేర్. ఓకే, 25 ఏమని రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, log to the base 2 ఆఫ్, ఇక్కడ log ఏముంది? log 5 to the base 5 స్క్వేర్ 25 అని రాశారు. we know that నిన్న కూడా ఒక ఫార్ములా నేర్చుకున్నాం, ఏంటది? log x to the base a power m అంటే 1/m log x to the base a అవుతుంది కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు log to the base 2. ఇదేమవుతుంది ఇక్కడ? దీని వాల్యూ 1/2. ఓకే, ఈ వాల్యూ సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లో. సో 1/2 log 5 to the base 5. 1/2 ఎలా వచ్చింది? ఇక్కడ 2 బేస్ లో ఉంది పవర్, ఇక్కడ 2 బేస్ పవర్ గా ఉంది. సో ఇక్కడ ఈ లాగరిథం యొక్క
లా యూజ్ చేసి మనం ఇది రాసాం. ఓకే, నెక్స్ట్ లాగ్ టు ద బేస్ 2, ఇది చూడండి ఎట్లా ఉంది, లాగ్ a టు ద బేస్ a, ఇట్ ఈస్ 1, isn't it? సో ఇక్కడ ఏమొస్తుంది, హాఫ్ లాగ్ 5 టు ద బేస్ 5 is also 1. సో ఇది ఏముంటుంది, లాగ్ 2 టు ద బేస్ is 2, log 1/2 టు ద బేస్ 2 అని ఉంది. ఓకే, సో ఈ 1/2 ని నేను ఎలా రాయొచ్చు, 1/2 ని I can write as 2 power minus 1. ఓకే, 1/2 I can write it as 2 raised to the power minus 1. ఎలా, ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా, 1/a power m is equals to a power minus m కదా. సో అది యూజ్ చేసి 1/2 I can write as 2 power minus 1. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఫార్ములా ఉంది, log x power m ఫార్ములా ఉంది. సో దీన్ని m log x అని రాయొచ్చు కదా. సో ఈ -1 ముందుకెళ్తుంది. సో ఇది -1 log 2 to the base 2. సో -1 వస్తుంది ఆన్సర్. ఓకే, సో C is the correct option. సో ఆప్షన్ C, రైట్. అండ్ ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు ఇచ్చారు అంటే ఏపీ పాలిసెట్ 2017. If a power x is equals to a by k whole power y is equals to k power m, then 1/x minus 1/y is how much? Okay, so try చేయండి. దీని ఆప్షన్స్ వచ్చేసి 0, 1, m, 1/m. ఓకే, కొంచెం ఫాస్ట్ గానే వెళ్తున్నా నేను, ఎందుకంటే ఆల్రెడీ ఆ కాన్సెప్ట్స్, ఆ బేసిక్స్ అన్ని మీకు వచ్చి ఉండాలి, రైట్. ఇప్పుడు మనం ఏంటంటే ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ కూడా మీరు అంత ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ మళ్ళీ అక్కడ బబ్లింగ్ దగ్గర టైం మీకు ½ an hour మినిమం బబ్లింగ్ దగ్గర పడుతుంది. ఓకే, మీరు అది నీట్ గా చేయాలి కాబట్టి, అండ్ ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి. సో ఫస్ట్ టైం చేయకండి, ఎవ్రీడే మాక్ టెస్ట్ చేసినప్పుడు బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ అక్కడ మీకు ఏదైతే ఫస్ట్ టైం చేస్తే ½ an hour పడుతుందో, ఇంకా చాలా తక్కువ టైంలో బబ్లింగ్ దగ్గర మీకు టైం వేస్ట్ చేయకుండా అది కంప్లీట్ చేసేయగలుగుతారు. ఓకే, ఎప్పుడు చేస్తారు, మీరు రోజు మాక్ టెస్ట్ రాసినప్పుడు రోజు బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ ఊరికే టిక్ పెట్టి వదిలేయడం కాదు, బబ్లింగ్ చేయండి, రైట్. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ a power x is equals to a by k whole power y is equals to k power m. నేను దీని మొత్తాన్ని z ఈక్వల్ టు z అని తీసుకుంటున్నా. ఓకే, విచ్ మీన్స్ a పవర్ x ఈక్వల్ టు z తీసుకుంటున్నా. సో a ఏమవుతుంది, దీని నుంచి a is nothing but z పవర్ 1/x. ఓకే, నెక్స్ట్ a పవర్ a by k హోల్ పవర్ y ఈక్వల్ టు z అని తీసుకుంటే a by k is equals to z పవర్ 1/y. అవునా, ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్ తీసుకుంటే a by k ఈక్వల్ టు z పవర్ 1/y. అండ్ k పవర్ m, లాస్ట్ k పవర్ m కదా, ఈ రెండు ఈక్వల్ తీసుకుంటే k పవర్ m ఈక్వల్ టు z అంటే k ఏమవుతుంది, k is nothing but z పవర్ 1/m. ఓకే, సో నాకు అన్ని టర్మ్స్ z, a by k, k అన్ని z టర్మ్స్ లో వచ్చాయి కదా, z పవర్ 1/x, z పవర్ 1/y, z పవర్ 1/m. సో ఇప్పుడు నాకు ఏం వాల్యూ కావాలి, 1/x minus 1/y. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, నాకు ఇక్కడ ఇది a, ఇది k, అవునా, ఇది ఏముంది, a by k ఉంది. సో నేను ఈ a by k టర్మ్ తీసుకుంటా. a by k is equals to, మీరు a by k ఎలా అని రాశారు, a by k is equals to z పవర్ 1/y అని రాశారు కదా, అవునా. కానీ a అంటే ఏంటి, a is equals to z పవర్ 1/x, a is equal to z పవర్ 1/x. ఓకే, అండ్ k అంటే k is equal to z పవర్ 1/m, that is equal to z పవర్ 1/y. ఓకే, సో ఇదే ఫార్ములా ఉంది చూడండి, LHS is like x పవర్ a by x పవర్ b. సో దీన్ని x పవర్ a minus b అని రాయొచ్చు కదా, లేదా x పవర్ m అపాన్ x పవర్ n, x పవర్ m minus n అని రాస్తారు కదా. సేమ్ అదే ఐడెంటిటీ యూజ్ చేసి z పవర్ 1/x minus 1/m అవుతుంది, is equals to z పవర్ 1/y. ఇక్కడ చూడండి, బేసెస్ ఆర్ ఈక్వల్. సో క్యాన్ యూ ఈక్వేట్ ద పవర్, బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ ఈక్వేట్ చేయడం. సో 1/x minus 1/m is equals to 1/y. ఇప్పుడు మనకి ఏం వాల్యూ, 1/x minus 1/y. సో 1/x minus 1/y ఏమవుతుంది, ఈ minus 1/m అటు పంపించేస్తే 1/m అవుతుంది. ఓకే, సో యువర్ ఆన్సర్ ఇస్ 1/m. D is the correct option. ఓకే, ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారంటే ఏపీ పాలిసెట్ 2017. క్లియరా, అర్థమైందా? ఓకే, సింపుల్ గా నేను ఏం చేశానంటే అన్ని ఈక్వల్ టు z అని తీసుకున్నా. సో z అన్ని a by k, k z టర్మ్స్ లో రాసాను. నెక్స్ట్ a by k వాల్యూ తీసుకొని a వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, k వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సింపుల్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫార్ములా మనకు తెలుసు కదా, అది యూజ్ చేసి బేసెస్ ఆర్ ఈక్వల్, సో పవర్స్ ఆల్సో షుడ్ బి ఈక్వల్ అని ఈక్వేట్ చేసాం. Next question, if HCF of the numbers, the HCF of the numbers 3 power 7, 5 cube, 2 power 4 and 3 square, 7 power 4, 2 power 8 is what?
ఇది మనం ఆల్రెడీ ఇప్పటికీ నిన్న కూడా డిస్కస్ చేసాము. సో ఐ వాంట్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ యూ. దిస్ ఇస్ గివెన్ ఇన్ టిఎస్ ఆర్జేసి 2017 పేపర్. ఓకే, సో ఆప్షన్స్ ఇస్తున్నా 2 power 4 into 3 square, 2 power 8 into 3 power 7, 2 power 8 into 3 power 7 into 5 cube into 7 power 4, 2 into 3 into 5 into 7. సో HCF అంటే ఏం చెప్పాను? కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. రెండిట్లో 3 కామన్ కదా, 3 రాయండి. అండ్ 5 కామన్ కాదు, 2 కామన్. ఓకే, సో 2 రాయండి. రాసిన తర్వాత హెచ్ అంటే హైయెస్ట్ పవర్. అప్పుడు ఏం తీసుకోవాలి? కామన్ ఫ్యాక్టర్ కి లోవెస్ట్ పవర్ తీసుకున్నా. 3 power 7 3 square లో లోవెస్ట్ ఇస్ 3 square. ఓకే, అండ్ 2 power 4. ఓకే, ఇక్కడ చూడండి 2 power 4 అండ్ 2 power 8 లో లోవెస్ట్ ఎంత? 2 power 4. సో ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, మ్యాచింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, రైట్? Next question, the expanded form of log 343 to the 343 divided by 125. నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, ఎప్పుడైనా కూడా ఈ లాగరిథం లో పెద్ద వాల్యూస్ ఉంటే దాన్ని మీరు ఏం చేస్తారు? ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి నాకు చెప్పండి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది. నేను ఆప్షన్స్ ఇస్తాను నాలోపు. యూ హ్యావ్ 7 log 5 minus log 7 and you have 4 log 5 minus log 7 and you have 2 log 7 minus log 5 and 3 log 7 minus log 5. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఈ 7 తో డివైడ్ చేస్తే 7 4s are 28, 6 ఉంటుంది, 9s are 63, 7 7s are 49, 7 1s are. సో 343 ని I can write it as 7 cube and 125 ని 5 cube గా రాయొచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ log 7/5 whole cube అని రాయొచ్చు కదా. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు? m log x ఫార్ములా. సో log 7/5, 3 log 7/5. ఈ పవర్ ఎక్కడికి వెళ్తుంది? ముందుకు వెళ్తుంది కదా. అండ్ ఇది log a/b లాగా ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ log a minus log b. ఇందాకనే డిస్కస్ చేసాము ఇవన్నీ, ఈ ఫార్ములా లాగరిథం ఫార్ములాస్ అన్ని, అవునా? సో డైరెక్ట్ గా రాసేస్తున్నా. సో 3 into log 7 minus log 5. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The value of log 0.01 to the base 10 is what? ఓకే, సో ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి మనం. ఓకే, టైం వేస్ట్ ఎక్కడ చేయొద్దు. క్లియర్? సో నేను ఇలా మీరు డైలీ చేశారంటే ఫాస్ట్ గా అయిపోతుంది, మీకు ప్రాబ్లమ్స్ అండ్ టైం సేవ్ అవుతుంది, అండ్ మీకు రాని ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పేపర్. ఓకే, వచ్చిన ప్రాబ్లమ్సే, సింపుల్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ ఇంకా సింపుల్ అనిపిస్తాయి, రైట్? చలో, సో దీస్ ఆర్ ది ఆప్షన్స్. అండ్ ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. ఇది log 0.1 ఎలా రాయొచ్చు నాన్న? 1/10 అని రాయొచ్చు కదా. 0.01 ఎలా రాయొచ్చు? మరి 1/100 అని రాయొచ్చు కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు? 1/100 అని రాయొచ్చు. కానీ 1/100 అంటే 1/10 స్క్వేర్ అని అర్థం. 100 ని 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా. కానీ ఇందాకే మీకు ఫార్ములా చెప్పాను, ఈ ఫార్ములా ఇందాకే అనుకున్నాం కదా, లా ఆఫ్ ఎక్స్పోనెంట్. సో దీన్ని 10⁻⁻2 అని రాయొచ్చా? సో 0.01 ని 10⁻⁻2 to the base 10 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? log x power m. సో m log x. ఇప్పుడు ఇదేంటి? log a to the base a, log 10 to the base 10 is 1. సో ఆన్సర్ ఎంత? -2. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారు? సో లాస్ట్ క్వశ్చన్ కూడా చెప్పలేదు మీకు ఎప్పుడు ఇచ్చారు. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి టిఎస్ ఆర్జేసి 2017 లో ఇచ్చారు. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏపీ ఆర్జేసి 2016 లో ఇచ్చారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, log x plus y by 3 is equals to half log x plus log y. ఓకే, దీని ఆప్షన్స్ వచ్చేసి యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x by y plus y by x. చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. ఆప్షన్స్ చూడండి, 9, 5, 7 and 11. ఓకే, ఎలా చేస్తాం ఈ ప్రాబ్లం? చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? log x plus y by 3 is equals to half log x plus log y. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ ఇట్ సైడ్ ఉంది. లెట్ us write it correctly. సో half log x plus y, రైట్? సో ఇది ఏ ఫామ్ లో ఉంది? m log x ఫామ్ లో ఉంది కదా. దీన్ని ఎలా రాయొచ్చు? log
ఎక్స్ పవర్ m ఫార్ములా రాయొచ్చు. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు. అవునా? ఇంకొకటి ఈ మధ్యలో చూడండి, ఈ మధ్యలో ఇది ఎలా ఉంది, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై డైరెక్ట్ ఫార్ములా కదా. సో నేను డైరెక్ట్ గా రాసేస్తున్నా. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైని ఏమని రాయొచ్చు నాన్న, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇస్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్ ఇంటూ వై అని రాయొచ్చు కదా. హోల్ పవర్ 1/2 అని ఉంది. ఓకే, ఇది హోల్ పవర్ 1/2 అని కాకుండా ఇప్పుడు మీరు పవర్ 1/2 ఇక్కడ రావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, హోల్ పవర్ 1/2 అని ఉంది కదా, సో అది అలా రాయకుండా ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఓకే, నేను చెప్తాను ఎందుకో కూడా నేను చెప్తాను, టెన్షన్ పడకండి. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇస్ లాగ్ ఎక్స్ వై. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇది ఇక్కడ పవర్కి వెళ్తుంది. అవునా? ఇందాక మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది పవర్. మళ్ళీ అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. నేను ఆ పవర్ హోల్ లాగ్ కి కాదు దీనికి అన్నా కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఓకే, బ్రాకెట్ సాల్వ్ చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇస్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్ ఇంటూ వై, అండ్ ఈ హాఫ్ లాగ్ ఎక్స్ వై కి పవర్ అవుతుంది. ఓకే, యూజింగ్ దిస్, రైట్. సో ఇప్పుడు ఇది లాగ్, లెఫ్ట్ సైడ్ మీకు లాగ్ ఎక్స్ లాగ్ వాల్యూ ఉంది, రైట్ సైడ్ కూడా లాగ్ వాల్యూ ఉంది, 2 లాగ్ వాల్యూస్ ఉన్నాయి. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే నేను లాగరిథం రిమూవ్ చేస్తున్నా. సో రిమూవ్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఇది x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్స్ టు xy హోల్ పవర్ 1/2. xy హోల్ పవర్ 1/2 అంటే రూట్ xy ఏనా, xy హోల్ పవర్ 1/2 హోల్ పవర్ హాఫ్ అంటే రూట్ xy అనే కదా అర్థము. సో ఇది ఉంది మన దగ్గర, కానీ మనకి రూట్లు వద్దు కదా, ఈ రూట్ xy నాకు అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్ ఫార్ములా, ఐ హోప్ యూ ఆల్ నో దిస్. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనకి రూట్ వద్దు. సో రూట్ వద్దు అంటే ఏం చేయాలి, రూట్ రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు స్క్వేర్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే ఇక్కడ సైడ్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ xy హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ xy మిగిలింది మీకు. అండ్ ఇక్కడ ఏముంది, న్యూమరేటర్ డినామినేటర్ పవర్ సపరేట్ చేయండి. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9. అవునా? సో దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇజ్ ఈక్వల్స్ టు 9xy అని రాస్తున్నాం, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్ లో అంటే ఈ xyని ఇక్కడ డినామినేటర్ కి తీసుకురండి. ఓకే, xyని డినామినేటర్ కి తీసుకురండి. సో xy డివైడెడ్ బై xy ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం నాన్న, చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ చేస్తున్నా ఈచ్ టర్మ్ కి. సో ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy, ఎందుకంటే నాకు ఈ వాల్యూ కావాలి కాబట్టి, డిఫరెంట్ టర్మ్స్ కావాలి కాబట్టి సేమ్ ఒకటే న్యూమరేటర్ కి డినామినేటర్ కాదు, డిఫరెంట్ కావాలి కాబట్టి డిఫరెంట్ సపరేట్ చేయండి. 2xy బై xy ఇజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, 9 ఉంది కదా, రాయండి. xy క్యాన్సిల్ అవుతుంది, ఒక x క్యాన్సిల్, ఒక y క్యాన్సిల్. సో ఫైనల్ గా ఏం మిగిలింది, x బై వై ప్లస్ y బై ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్స్ టు 9. నాకు ఏం వాల్యూ కావాలి, x బై వై ప్లస్ y బై ఎక్స్. సో ఈ 2 అటు సైడ్ పంపించేసేయండి. సో x బై వై ప్లస్ y బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 9 minus 2 7 వస్తుంది. ఓకే, సో your correct option is C, right. So this question is given in TS RJC 2007